రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచిన ఇవ్వకపోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటకు రైతులు ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రైతు సంఘ నాయకులు తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం జీవో నంబర్ 22ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 నెలలుగా వస్తుంది. రైతులకి ఇస్తానటువంటి పెట్టుబడి సాయము ఖరీఫ్ సీజన్లోనే అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి ప్రభుత్వం 100 రోజులు పూర్తయితున్నా కూడా ఈ ఖరీఫ్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తాన్న 20 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. రైతులు బ్యాంకుల చుట్టూ మరి ప్రైవేటు వడ్డీల వ్యాపారం చుట్టూ తిరిగి అధిక వడ్డీలకు తెచ్చుకొని పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం 20,000 రూపాయలకి ఇస్తే అది కొంత ఆసరగా ఉండేటువంటిది ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా అదేవిధంగా ఈ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే జీవో నంబర్ను 22 రద్దు చేస్తానని చెప్పేసి గత ప్రభుత్వము ఈ జీవోని తీసుకొచ్చింది. అయితే ఆ ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇచ్చింది, ఇది రద్దు చేయాలని చెప్పేసి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వము లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంగా కూడా ఆ మీటర్లను పెరికేయని చెప్పేసి చెప్పడం జరిగింది. అది యథావిధంగా కొనసాగించడము సరైనది కాదు. ఆ జీవో నంబర్ 22 రద్దు చేయాలని చెప్పేసి. అట్లే కౌలు రైతులకు గత ప్రభుత్వం 2019లో జీవోని తీసుకొచ్చింది. అంటే భూయజమాన సంతకం పెడితేనే కార్డులు ఇవ్వాలా, పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి. అట్లా కాకుండా 2011లో ఓ చట్టం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ చట్టాన్ని అమలు చేయాలా, భూయజమానంతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలా, బ్యాంకులో పంట రుణాలు అని చెప్పేసి. అట్లే జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కల్లూరు మండల అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. నా పేరు కృష్ణ, ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.